ప్రైజ్ లార్డ్ అందరికీ హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ గ్లాడ్ యూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమని చెప్తున్నాడు? 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటున్నాడు దేవుడు? నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అని అంటున్నాడు. ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద లైఫ్. సత్యం అనగా ఏమిటి? జీససే సత్యం. జీసస్ ఈజ్ గాడ్. ఆయన్నే ట్రూత్. ట్రూత్ అనేదే స్టార్టింగే తను. ఆయన్నే ట్రూత్. హీఈస్ ద గాడ్. ట్రూత్ అనేదిగా నీకు ఎట్లా తెలుస్తుంది? జీసస్ అనేదే ట్రూత్. ఫస్ట్ ఆయన్ని. ఇప్పుడు మనము సమస్యలలో కొన్ని ఆర్గ్యుమెంట్స్లో కానీ కొన్ని సమస్యల్లో కానీ నిజం చెప్తున్నావా, సత్యం చెప్తున్నావా, రియలా? ప్రామిస్? ఎస్, ప్రామిస్. గాడ్ ప్రామిస్. తను ఏమంటున్నాడంటే ఐఎమ్ ద గాడ్, ఐఎమ్ ద గాడ్, ఐఎమ్ అండ్ ఓన్లీ ద గాడ్. నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం. లేఖనాలు చెప్పిన దేవుడు యెషయా గ్రంథంలో చెప్పిన ప్రకారంగా, ప్రవచించిన ప్రకారంగా, ప్రవక్తలు ప్రవచించిన ప్రకారంగా తను జననం తీసుకున్నాడు, మరి గర్భంలో పుట్టాడు, అందరికీ బయలుపరుచుకున్నాడు దేవుడిని. తనను ఆరాధించారు, జ్ఞానులు వచ్చారు, దర్శించారు. తను సత్యమై ఉన్నాడు. అంటే లేఖనాలు నెరవేరబడ్డాయి అని చెప్పిన ప్రకారంగా దేవుడు జీసస్ని పుట్టించాడు. తండ్రి దేవుడు జీసస్ని పుట్టించాడు. జీసస్ అనేది పుట్టుక జరిగిన తర్వాత హీఈస్ అ ట్రూత్ అనమాట. ఆయన ట్రూత్. ఆయన ఏమై ఉన్నాడు? ఆ ట్రూత్లో ఏమున్నది? సత్యమైన మార్గం ఉంది. ఆ సత్యంలో ఈ మార్గం ఎలా ఉన్నది? వాక్యం ద్వారా ఉన్నది. ఆ మార్గంలో ఇంకోటి ఏముంది? జీవం ఉన్నది. ఆ వాక్యం నీకు ఆరోగ్యం కూడా. హీఈస్ అ గాడ్, హీఈస్ అ ట్రూత్, హీఈస్ అ లైఫ్, హీఈస్ ఎ వే. ప్రతి క్రిస్టియన్కి తెలుసు. బైబిల్ మొత్తం చదువుకున్నా కూడా ప్రతి క్రిస్టియన్ సత్యం, మార్గం, జీవం అంటే ఏమిటి, ఎక్కడున్నా ఎవరు చెప్పారు? జీసస్ చెప్పారు, బైబిల్లో చెప్పారు అని చెప్తారు. ఎవరు అడిగినా బైబిల్ మొత్తం చదువుకున్నా కూడా ఈ 3 పదాలు ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి క్రిస్టియన్కి తెలుసు. స్కూల్కి వెళ్ళి, సండే స్కూల్స్కి వెళ్ళి క్రిస్టియన్స్ తెలుసు. వేరే స్కూల్స్లో, కాలేజెస్లో, మామూలుగా చర్చికి వెళ్ళే రెగ్యులర్ పీపుల్ కూడా తెలుసు. ఎందుకంటే సత్యం, మార్గం, జీవం అనేది ఎవరు చెప్పారు? ఎక్కడున్నారంటే బైబిల్లో చెప్పారు, జీసస్ చెప్పారు అని అంటారు. కాబట్టి జీసస్ ఈజ్ అ ట్రూత్, జీసస్ ఈజ్ అ వే, జీసస్ ఈజ్ అ లైఫ్. ఆయన మార్గం ఏమిటి? ఆయన మార్గంలో నడిస్తే జీవం ఉంటుంది. ఆ జీవం మనకి ఏమై ఉన్నది? సమృద్ధిగా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సమృద్ధి గల జీవం అంటే ఏమిటి? సమృద్ధిగా ఉండడం అంటే ఏమిటి? సమృద్ధిగా జీవించడం అంటే ఏమిటి? మనకు తెలియదు. సమృద్ధిగా జీవించడం అంటే మనం ఉన్నదాంతో అడ్జస్ట్ అయ్యి సరిపెట్టుకుంటూ ముందుకెళ్తూ ఉంటే ఆ కష్టాలు, శ్రమలు, బాధలు ఇంకా తెలియని వచ్చి ఇంకా ఉన్న సమస్యల్ని పెరిగి ఇంకా పెద్దగా బాధపడి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇలాంటి చాలా ఉంటాయి. సమృద్ధి గల జీవం లేకపోతే అరాకుర జీతంతో, చాలని ఆరోగ్యంతో, ఒక చెవు బాగుంటే కన్ను బాగుంటుంది, కన్ను బాగుంటే కిడ్నీ బాగుంటుంది, కిడ్నీ బాగుంటే లివర్ బాగుంటుంది, లివర్ బాగుంటే లంగ్స్ బాగుండవు, ఏదో ఒక సమస్య, గుండెకి సమస్య, ఛాతీ సమస్య, ఏదో ఒక సమస్య, ఇలా ఏదేదో వచ్చి మన జీవితాన్ని, మన కుటుంబ సభ్యుల్ని, మనల్ని బాధ పెడుతూ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో జీవము లేదు, దెబ్బతిన్నాయి. అనారోగ్యం ద్వారా దెబ్బతిన్నాయి, నీ అవయవాలు దెబ్బతిన్నాయి, జీవం లేదు, నీకు సంతోషం లేదు, నీ ఇంట్లో ఆనందం లేదు. జీవం అనేది దేవుడు. నేను జీవాన్ని ఇస్తానంటున్నాడు. జీవం అనగా ఏమిటి? జీసస్ ఏమై ఉన్నాడు? సత్యమై ఉన్నాడు. దేవా, నువ్వు సత్యమై ఉన్నావు, నువ్వు జీవం ఇవ్వడానికి వచ్చినావు, సమృద్ధి గల జీవం ఇవ్వడానికి వచ్చావు, నీకు గొర్రెలకి ఆహారం ఇవ్వడానికి వచ్చావు, ఆదరించడానికి వచ్చావు, కష్టాలలో కన్నీరు తుడచడానికి వచ్చావు, ధైర్యం చెప్పడానికి వచ్చావు, నీకు ఒక దర్శనం ఇస్తానని చెప్పి దేవుడు దర్శనం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆయన మార్గంలో ఏముంది? జీవం ఉంది. ఆ మార్గంలో మనం నడిచిన ఎడల మనం ఏం పొందుకుంటాం? నిత్య జీవం, తండ్రి వద్దకు మనం చేరుకుంటాం. 2 మార్గాలు ఉంటాయి. లోక మార్గం ఒకటి, దేవుని మార్గం ఒకటి. దేవుని మార్గంలో నడిచిన ఎడల, అనే వాక్యానుసారంగా జీవించిన ఎడల మన పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా మనం మెట్లు వేసుకోవడం జరుగుతుంది. లోకపరంగా జీవించినట్లయితే ఆ కష్టాల్లో, ఆ సమస్యల్లో, ఆ వ్యసనాల్లో, ఆ బాధల్లో, రకరకాలుగా ఏవేవైతే ఉన్నాయో లోకంలో ఉన్న చెడు అంతా కూడా నువ్వు తీసుకొని దాని ప్రకారంగా వెళ్తూ నువ్వు నరకంలోకి ప్రవేశించే వెళ్ళిపోవడమే, ఇంకా నరకానికి వెళ్ళడమే ఉంటుంది. అంటే అవకాశం ఉన్నా కూడా ఉపయోగించుకోలేని పరిస్థితి. చెప్పేవాడు లేకపోతే, వినేవాడు లేకపోతే రెండు బాధనే. ఎందుకంటే చెప్పేవాడు సిద్ధంగానే ఉంటాడు, కానీ వినేవాడు కూడా సిద్ధంగా ఉండాలి. కష్టాలు ఒక్కొక్కసారి మంచికే చేస్తాయి, ఎందుకంటే దేవుని దగ్గర తీసుకొస్తాయి. ఎందుకంటే దేవుని తీసుకొచ్చిన తర్వాత దేవుని దగ్గర నుంచి ఏదైనా మంచి జరుగుతుందా, ఏదైనా పొందుకుందామా, ఏదైనా ఆశీర్వించబడతామా అనేది ఆ సమస్యలు మనల్ని నెడతాయి, దేవుని వైపు నెడతాయి. కొంతమంది అనారోగ్యం వైపు నెట్టి కొంతమందిని చంపేస్తాయి, కొంతమంది సూసైడ్ చేసుకోవాలనుకుంటారు. కానీ దేవుని దగ్గరికి రావాలని ఎవరు అనుకోరు. ఇతరులు వాళ్ళ ద్వారా తెలుసుకొని వచ్చి మనం అక్కడ కూర్చొని మనం జీవాన్ని పొందుకొని, ఈరోజు మనం జీవంతో, సమృద్ధి గల జీవంతో పొందుకొని, ఆ సాక్ష్యం పొందుకొని ఇతరుల జీవితంలో ఆ సాక్ష్యాన్ని విత్తి వాళ్ళ జీవితంలో కూడా ఒక మంచి సాక్ష్యాన్ని తీసుకురావాలని మనము ఆలోచన కలిగి ఉంటాం. అదే సత్యం, మార్గం, జీవం. నేనే అంటున్నాడు దేవుడు. నేనే అంటున్నాడు సత్యం, నేనే మార్గం అంటున్నాడు, నేనే జీవం అంటున్నాడు. సత్యం, మార్గం, జీవం అనగా ఈ 3 పదాలు దేవునిలో ఉన్నాయి. కాబట్టి ఆ వాక్యానుసారంగా జీవించిన వాళ్ళందరికీ కూడా ఈ 3
వాళ్ళకి షేర్ చేయాలనుకుంటున్నాడు. సత్యం అంటే దేవుడు బయలుపరచుకోవాలనుకున్నాడు. ఆల్రెడీ పుట్టాడు, సువార్త బోధించాడు, శిష్యులని చేశాడు, దాని తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు, దాని తర్వాత బైబిల్ గ్రంథంలో చెప్పిన వచనాల ప్రకారంగా మళ్ళీ కూడా రాకడలో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పటి వరకు మనం ఫలించి అభివృద్ధి చెంది మనం సత్యం మార్గం జీవంలో నడిచిన మనము ఇతరులను కూడా నడిపించడానికి మనము మనవంతు మన పని దేవుడు మనకు నియమించిన ప్రకారంగా మనం చేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క చిన్న టాపిక్ మీకు చెప్పాలనుకుంటున్నాను. సత్యం మార్గం జీవం అనగా జీసస్. హీఈస్ అ గాడ్, హీఈస్ అన్ ఓన్లీ గాడ్, హీఈస్ అ క్రియేటర్. ఆమేన్.